నువ్వింకా మా మామయ్యని వేరే యాంగిల్లో చూడలేదు. చూస్తే శ్రీహరి అని పెట్టిన పేరు కూడా ఉగ్ర నరసింహ అని పెడతారు. మామయ్య వల్లే సమస్యలు రావాలి, అంతేకాని మామయ్యకి ఏ సమస్య రాదు. మా మామయ్య సినిమాల్లో హీరోలాగా మంచి వాళ్ళకి మంచివాడు, చెడ్డవాళ్ళకి చెడ్డవాడు. ఒకసారి సింధు పిన్నిని కామెంట్ చేశారని హరి మామయ్య, కిరణ్ మామయ్య వెళ్లారు. అప్పుడు హరి మామయ్య అవతలి వ్యక్తి మొహాన్ని పచ్చడి చేశారు. హరి మామయ్య ఫైటింగ్ ఎలా ఉంటుందో కిరణ్ మామయ్యని అడగండి. కిరణ్ మామయ్య చెప్పేది వింటే హరి మామయ్య జోలికి రావడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తారు. పర్వాలేదే, మీ ఇంట్లో ఒక సూపర్ హీరో ఉన్నాడనమాట. అవును, ఎవరెన్ని స్కెచ్లు వేసినా మామయ్యనేం చేయలేరు. ఎందుకంటే మామయ్య సూపర్ హీరో. అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి, మామయ్యకేమీ కాదు. కానీ అమ్మో, మీ అత్తయ్యకి మీ మామయ్యతో మాట్లాడడం ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళడమూ ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆయన గురించి ఎందుకు ఆలోచిస్తుందో అడుగు. అత్తయ్యకి మామయ్య మీద ఎంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది కదా అత్తయ్య? లక్ష్మి మీద ఉన్న ప్రేమే నా బలం. ఆ బలంతోనే నేను ఏమైనా చేయగలను. రండి రా రండి. రేయ్, వదలరా, వదులు. రాయ్, ఆగన్నా. రేయ్, ఎవర్రా మీరు? నన్ను కొట్టాలని ఎందుకు అనుకున్నారు? అన్నా వదిలే అన్నా, నిన్ను కొట్టడానికి ఒకటి డబ్బులు ఇచ్చాడన్నా, అందుకే ఇలా వచ్చావన్నా. తప్పైపోయిందన్నా, ఇంకోసారి మీ జోలికి రామన్నా. వదిలేయండి అన్నా మమ్మల్ని. నన్ను కొట్టమని సుపారీ ఇచ్చింది ఎవరు? చెప్పరా, సుపారీ ఇచ్చింది ఎవరు?
ఇదంతా నీ ప్లానా? ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదురా. ఇదేంటి బాస్, వాడి మీద అటాక్ చేయమని రౌడీలను పంపిస్తే వాళ్ళనే చితక్కొట్టాడు. వీడు మామూలుడు కాదు బాస్. లక్ష్మి వాళ్ళ ఇంటి మేడ మీద సెకండ్ ఫ్లోర్ వేస్తున్నారు. దానికి రిఫరెన్స్ కోసం అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉందంటే అది చూడడానికి వెళ్ళాం. అమ్మా, నాకింకా డౌట్ క్లియర్ కాలేదు. హరి చెప్పింది నిజమేనా, లేదంటే మన దగ్గర ఏమైనా దాస్తున్నాడా? హరిలో కంగారు చూస్తుంటే అనుమానం వస్తుందమ్మా. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపించినట్టు నీకు ప్రతిదీ అనుమానమే. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? ఆ? నేనేదో దాస్తున్నాను, నిజం చెప్పను, అందుకే వేరే వాళ్ళు కూడా ఏదో దాస్తున్నట్టుగా నాకు అనిపిస్తుందంటావా? నీ సంగతేమో నాకు తెలియదే. హరి మాత్రం అలాంటి వాడు కాదు. వాడెప్పుడు ఈ అమ్మతో అబద్ధం చెప్పడు. అయినా అబద్ధం చెప్పాల్సిన కర్మ వాడికేంటే? వాడు అదృష్ట జాతకుడు. వాళ్ల గురించి ఆలోచించడం మానేసి నీ పని నువ్వు చూసుకుంటే చాలా మంచిది. ఈ ఇంట్లో ఎవరెలాంటి వాళ్ళో నాకు బాగా తెలుసు. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్పేది నిజమే కదా.